గోపాలపురం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన తానేటి వనిత మాజీ ఎమ్మెల్యే జొన్నకుటి బాబాజీరావు కుమార్తె. 1994, 1999 సంవత్సరాలలో టీడీపీ తరఫున 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బాబాజీరావు. అయితే 2004లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. బాబాజీరావు కుటుంబం మొదటి నుంచి కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు అనుచరు వర్గంగా ముద్రపడ్డారు. ఈ నేపథ్యంలో తన కుమార్తె తానేటి వనితను తెరపైకి తీసుకొచ్చి 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున గోపాలపురం నుంచి పోటీ చేయించడంతో ఆమె 11,000 మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత ఎస్సీ మహిళా ఎమ్మెల్యేపై పార్టీలో ఆధిపత్య పోరు ప్రారంభమైంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్న ముళ్లపూడి బాపిరాజు వర్గం గోపాలపురం నియోజకవర్గంలో అతిగా జోక్యం చేసుకోవడం, ఎస్సీ ఎమ్మెల్యేగా తనకు సరైన గౌరవం ఇవ్వటం లేదని, వర్గాలను ప్రోత్సహిస్తూ తనను అవమానపరుస్తున్నారని ఎమ్మెల్యే వనిత పార్టీ అధిష్టానానికి ఓ లేఖ పంపారు. అదే విషయాన్ని మీడియా ముందు చెప్పారు. దీంతో అగ్గి మీద గుగ్గిలమైన పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పిన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు వనిత. వాళ్ళు పెద్దలుగా ఉన్నప్పుడు ఏం చేయాలండి, కనీసం నాతో మాట్లాడడానికి ట్రై చేయాలి, లేదా ఏదో విధంగా నచ్చ చెప్పడానికి ట్రై చేయాలి. అసలు నేను ఏ విధమైన స్టేట్మెంట్ ఇవ్వకుండానే పార్టీకి నష్టం లేదు అనేది కరెక్ట్ కాదండి. మీ గురువు గారు వెళ్ళిపోతున్నారు, మీ గురువు గారు మాట్లాడతారండి అని ఉండొచ్చండి. నాయకత్వంపై విశ్వాసం లేకపోవడంతోనే పలువురు పార్టీకి దూరమవుతున్నారని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీపై ప్రజల్లో కూడా నమ్మకం సడలుతోందని చెబుతున్నారు. పార్టీ నాయకత్వం జిల్లాలో గాని రాష్ట్ర స్థాయిలో గాని వ్యవహరిస్తున్న తీరు ప్రజలు నమ్మలేకపోవడే కారణం. టీడీపీలో ఓ సామాజిక వర్గానికే హవా ఉండడంతో దళిత ఎమ్మెల్యే వనితను సస్పెండ్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీని వీడుతున్నట్లు ఎక్కడా ప్రకటించకపోయినా కూడా ఉద్దేశపూర్వకంగానే ఆమెను బయటకు సాగనంపారనే విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.